ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. 119వ సంకీర్తన 101వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందముగా ఉన్నది. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ దేవుడు తన బిడ్డలనుగా చేసుకొని ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. మరియు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము అన్న వచనముల ప్రకారం మనము ఈ లోకములో ఎలాగు జీవించవలెనో వాక్యము మనకు తెలియజేయుచున్నది. ప్రియులారా, ఆ విధముగానే పరిశుద్ధ లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, మరియు దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అన్న వచనముల ప్రకారం ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని బిడ్డలుగా మారినప్పుడు మీరు దీర్ఘాయువు చేత తృప్తిపరచబడదరని దేవుడు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. ప్రియులారా, మీరు దేవుని బిడ్డగా మారడానికి ఏమి చేయాలి అని ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధ లేఖన భాగాలలో ఎలిమెలేకు అతని భార్య పేరు నయోమి, మరియు మోయాబులో నివసించడానికి వెళ్ళిన అతని 2 కుమారులను గురించి మనము చదవగలము. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. రూతు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆమె అత్తగారు సర్వశక్తిమంతుడైన దేవుడైన యెహోవాను ప్రార్థించడం గమనించింది. ప్రియులారా, జీవము గల దేవుని ఆరాధించే వైఖరిని చూసిన రూతు ఆకర్షితురాలైంది. అందువలన ఆమె, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చెదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఆమె అత్తగారితో చెప్పింది. ఆ విధముగానే ఆమె సర్వశక్తిమంతుడైన దేవుని ఆశ్రయము కిందికి వచ్చింది. ప్రియులారా, దేవుడు రూతును ఆశీర్వదించాడు, మరియు ఆమె పేరు యేసు క్రీస్తు వంశావళిలో ఉండేలా చేశాడు. ఎంత గొప్ప ఆశీర్వాదము కదా! అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు సర్వశక్తిమంతుని నీడలోనికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ప్రియులారా, ఆయన వచ్చి మీలో నివసిస్తాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించెదను అన్న వచనముల ప్రకారం, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మీకు నిత్యము ఆశ్రయముగా ఉండి మీతో నివసిస్తాడు. అవును, దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీతో కూడా ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగాలను మనము గమనించినట్లయితే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, యుగ సమాప్తి వరకు ఆయన మీతో కూడా ఉంటాడు. కాబట్టి ధైర్యముగా ఉండండి. ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా ప్రభువును అడిగినట్లయితే ఆయన ఇప్పుడు కూడా ఈ అనుభవాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఆయన బిడ్డలు కావాలని ప్రభువునకు తెలియజేయండి. మరియు ఆయన ఆశ్రయం కింద మిమ్మల్ని కప్పుమని మీరు విశ్వాసము కలిగి ఆయన పాద సన్నిధిలో
మోకరించి కోరుకున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, నిశ్చయముగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని సంబంధులుగా ఉంటూ ఆయన బిడ్డలనుగా మార్చి దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరిచి ఆయన రక్షణను మీకు చూపిస్తాడు. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ సురక్షితమైన రెక్కల చాటున సజీవముగా భద్రపరిచి మా జీవితాలలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మాకు దయచేసిన విధానానికై మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం. దేవా, ఈ నూతన దినములో మేము నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈరోజు నీవు మాకిచ్చిన ఈ చక్కటి వాగ్దాన వచనములకై నీకు వందనములను తెలియజేయుచున్నాం. ప్రభువా, నీవు మాలోనికి వచ్చి నివసించుమని వేడుకొనుచున్నాం. దేవా, నీవు మాతో కూడా ఎల్లప్పుడూ ఉండుము. ఇక్కను మేమెల్లప్పుడూ నీ బిడ్డలుగా ఉండాలని మేము కోరుకొనుచున్నాం. ప్రభువా, మేము నీ శరణుజొచ్చు నీ రెక్కల క్రింద మమ్మల్ని కప్పుము. దేవా, మేము కూడా నయోమి మరి రూతు వలె నీ సన్నిధికి నిత్యము ప్రార్థించుటకును, తద్వారా మా సంతతిని కూడా నీవు ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. ప్రభువా, నీ ఆశ్రయము క్రిందకు వచ్చిన మమ్మల్ని నీ కృపతో కప్పి దీర్ఘాయువు చేత మమ్మల్ని తృప్తిపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ ప్రత్యేకముగా ఈరోజు జ్ఞాపకము చేసుకుని ప్రభువా, ప్రత్యేకముగా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ పాద సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యముగా నాయన, కరోనా వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యముగా మరొక మారు నా తండ్రి, ఈ కరోనా మహమ్మారి గురించి మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం. అయా, కీడు మరొక మారు మా గుడారాల దరి చేరకుండా మా గుడారాల చుట్టూ మీ అగ్ని కంచె వేసి అయా, ఆ కరోనా మహమ్మారిని దహించి వేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెపుతా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు నాయనా. ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత నా తండ్రి మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన మా గొప్ప తండ్రి, ఆ బిడ్డల ప్రతి ప్రార్థన మనవులను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, అనారోగ్యము, ఆందోళన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సజీవమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.